జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 21వ తేదీ మంగళవారం రోజు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 21వ తేదీ మంగళవారం రోజు మేషరాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. సంతోషంగా జాలీగా కాలాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ షాపింగ్లు చేసే ఆస్కారం ఉంది. సినిమాకు షికార్లకు అని డబ్బును కూడా బాగా ఖర్చు చేస్తారు. విందు భోజనాలు చేసే అవకాశం కూడా ఉంది. బయటి భోజనానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ఇంట అయినా బయట అయినా ఎక్కడైనా సరే టైంకి మీ భోజనం నిండుతుంది. తృప్తిగా తింటారు. హాయిగా నిద్రపోతారు. నలుగురిలో ఉంటారు. లక్షణంగా ఉంటారు. ఇందులో మాత్రం డౌట్ లేదు. ఈరోజు మేషరాశి వారు లలిత కళల పట్ల ఆసక్తిని చూపిస్తారు. టీవీ మీడియా లాంటి మాధ్యమాల్లో కనిపించడానికి ఆసక్తిని కనబరుస్తారు. ఆర్థిక పరంగా ఖర్చులు ఉన్నప్పటికీ వాటి వలన మీకు తృప్తి మరియు ఆనందం అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే ఈరోజు మీరు అప్పులు చేయడం కానీ తాకట్టులు పెట్టడం కానీ అస్సలు చేయకండి. ఒకవేళ డబ్బు ఖచ్చితంగా అవసరం అయితే తక్కువ మొత్తంలో అప్పు చేయండి తప్ప లక్షల రూపాయల అప్పుకు ఇది సరైన సమయం కాదు. ఈరోజు మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా సాఫీగా సాగుతుంది. పనివేళలు కాస్త తగ్గుతాయి. ఈ కారణంగా పనిభారం కూడా తగ్గుతుంది. కెరియర్ పరంగా అభివృద్ధి వైపుకు వెళ్ళడానికి, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయడానికి, బెటర్ జాబ్ కోసం ప్రయత్నాలు చేయడానికి, నిరుద్యోగుల ట్రయల్స్కి ఈ రోజున కాలం అనుకూలంగా ఉంది. ఈ మంగళవారం రోజు మేషరాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి సప్తమి. నక్షత్రం చిత్తా నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 7 నిమిషాల నుండి 9 గంటల 51 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 10 నిమిషాల నుండి 12 గంటల 1 నిమిషం వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1 గంట నుండి 1 గంట 45 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి, న్యాయపరమైన చర్చలకు, అలాగే ఇతర కీలకమైన కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మంగళవారం మరియు చిత్తా నక్షత్రం కలిసి వచ్చాయి. ఇవి రెండూ కూడా కుజుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఈరోజు కుజగ్రహ శాంతులకు కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రోజున పనులు విజయవంతం కావడానికి, సక్సెస్ఫుల్గా పూర్తి కావడానికి, శుభం కలగడానికి దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి. అదే కుంకుమను నుదుటిన బొట్టుగా ధరించి దినచర్యను ప్రారంభం చేయండి. ఇలా చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ మంగళవారం రోజు ద్విపుష్కర యోగం వచ్చింది. ఈ యోగం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 11 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. దీని విశేషం ఏమిటంటే ఈ సమయంలో ఏదైనా ఒక పని చేస్తే దానిని పదే పదే చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ రోజున మీరు బంగారం కొనుగోలు చేయడం లేదా ఏవైనా విలువైన వస్తువులను కొనుగోలు చేయడం లాంటివి చేయవచ్చు. అలాగని అప్పు చేయకూడదు. అప్పులు చేస్తే మళ్ళీ మళ్ళీ అప్పులు చేస్తారు. ఈ మంగళవారం రోజు చిత్తా నక్షత్రం వచ్చింది కాబట్టి సుదర్శన స్వామివారి ఆరాధన చేయాలి. దీనివలన రక్షణ కలుగుతుంది. శత్రు భయం పోతుంది. అలాగే దృష్టి దోషం నుండి విముక్తి లభిస్తుంది. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం సీతారామాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.